హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి సదరన్ రైల్వే అనమాట. ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 3500 వేకెన్సీస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 25th ఆగస్ట్ స్టార్ట్ అయింది. ఇంకా 25th సెప్టెంబర్ దాకా అయితే మనకి టైం అయితే ఉన్నది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు వేరియస్ యూనిట్స్లో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th క్లాస్ మీద కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఐటీఐ చేసిన వాళ్ళ కోసం కూడాను వేరియస్ ట్రేడ్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీరు ఫ్రెషర్ కేటగిరీలో ఫిట్టరు, వెల్డరు, పెయింటరు అవి అయితే ఫ్రెండ్స్. ఇంకా మన ఇంటర్మీడియట్ మీద కూడా మన ఎంఎల్టీ రేడియాలజీ, పాథాలజీ, కార్డియాలజీలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th మీద ఉన్న, ఇంటర్మీడియట్ మీద ఉన్న వితౌట్ ఐటీఐ అనమాట. కిందవన్నీ కూడాను మనకి ఐటీఐ, ఐటీఐ చేసిన వాళ్ళ కోసం. ఎవరు ఎలిజిబుల్ అనే దానికి తమిళనాడు స్టేట్ నుంచి ఆల్ డిస్ట్రిక్ట్స్ అందరూ ఎలిజిబుల్ అనమాట. ఇంకా కూడా పుదుచ్చేరి వాళ్ళందరూ ఎలిజిబుల్, కేరళ స్టేట్ కూడా అందరూ ఎలిజిబుల్ అవుతారు. అయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక నెల్లూరు, చిత్తూరు సంబంధించిన 2 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మాత్రమే అంటే దాని దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళేమన్నమాట. చెన్నై, నెల్లూరు దగ్గర కాబట్టి చెన్నైకి వాళ్ళకి మాత్రం అవకాశం ఉంది. ఇంకా తెలంగాణ నుంచి కానీ, ఆంధ్ర నుంచి కానీ వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం అయితే లేదు. కర్ణాటక నుంచి అయితే కనుక మన దక్షిణ కన్నడ నుంచి మాత్రం వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి 10th క్లాస్ మీద అప్లై చేస్తూ ఉంటారు. 50% కనుక మొత్తం మీద ఉంటే సరిపోతుంది అగ్రిగేట్. అలాగే ఇంటర్మీడియట్ అయినా కూడా 50%తో కనుక మీరు చదువుకొని ఉంటారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో కనుక ఎంటర్ చేస్తుంటే 50% మార్క్స్ వస్తే ఎంఎల్టీకి అప్లై చేసుకోవచ్చు. 10thలో 50% వస్తే కనుక ఆ ట్రేడ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతావన్నీ కూడా ట్రేడ్ వైజ్ ఐటీఐ, ఐటీఐ 10thలో 50% ఉండాలి. తర్వాత ఐటీఐ అయితే ఆ యొక్క ట్రేడ్స్లో మీరు ఐటీఐ అయితే చేసి ఉండాలి. ఇంకా కూడా ఫ్రెషర్ కేటగిరీకి సంబంధించి మనకి వెల్డరు వీటికి వచ్చేసరికి 1 year 3 months, అలాగే ఫిట్టరు, పెయింటర్కి 2 years, మెడికల్ ల్యాబ్కి అయితే 1 year 3 months అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్స్ 10th క్లాస్ వాళ్ళకి 6000 రూపీస్ పర్ మంత్ అయితే స్టైఫండ్ ఇస్తారు. ఇంటర్మీడియట్ వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి అయితే 7000 రూపీస్ పర్ మంత్ అయితే నెల మీకు ఒక సంవత్సరం పాటు అయితే స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ వచ్చేసరికి 15 నుంచి 24 సంవత్సరాలు. ఫ్రెషర్స్ అయితే కనుక ఓన్లీ 22 years మాత్రమే. ఐటీఐకి అలాగే ఎంఎల్టీకి మాత్రం 24 years వరకు అవకాశం అయితే ఉంటుంది. ఇంకా కూడాను ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 years మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఎగ్జామినేషన్ అనేది ఏముండదు. అలాగే మీకు వచ్చినటువంటి మార్క్స్ 10th ప్లస్ ఐటీఐ దానికి ఆధారంగా అయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే పిలవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజులు అయితే అనమాట. ఆల్ ఉమెన్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ వీళ్ళందరికీ 0 ఫీజు. మిగతా వాళ్ళకి మేల్, యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి మాత్రం 100 రూపీస్ మాత్రం మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో ఫీజు అయితే పే. ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. మొదటి రిజిస్టర్ తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్, ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి లాస్ట్ టైంతో చూసుకుంటే కనుక సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ 2024 జూలైలో మనం అప్లికేషన్ అయితే చేసామన్నమాట. ఆ క్లిప్ అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అక్కడ అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్లో మొదట యూనిట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఒక యూనిట్ మాత్రమే సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ సెంట్రల్ వర్క్షాప్ గోల్డెన్ రాక్, అలాగే క్యారేజ్ వర్క్షాప్ పెరంబూరు, అలాగే సిగ్నల్ అండ్ టెలికాం వర్క్షాప్ అనమాట. ఇలాగ 3 అయితే ఉన్నాయన్నమాట. మీరు ఈ యొక్క నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆ యొక్క యూనిట్స్లో మీ కేటగిరీకి, మీ యొక్క ట్రేలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకొని ఎక్కువ వేకెన్సీస్ ఉన్న చోట అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ ద ఫుల్ నోటిఫికేషన్ వచ్చింది. దీన్ని క్లిక్ చేసుకొని మీ నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. అప్లయింగ్ యాజ్ ఎ ఫ్రెషర్ 10th క్లాస్ బేస్డ్గా మీరు అప్లై చేయాలనుకుంటే పై తీసుకోవాలన్నమాట. మీరు ఐటీఐ బేస్డ్గా అప్లై చేయాలనుకుంటే కిందదైతే తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వస్తుంది. ఇంకా సెలెక్ట్ డివిజన్ అనమాట. డివిజన్ అంటే ఇక్కడ మనకి అనేక డివిజన్స్ ఉన్నాయన్నమాట. సపోజ్ ఇక్కడ మధురై డివిజన్, ఆ యూనిట్స్లో వేరే డివిజన్స్ ఉన్నాయి. వాటిలో కూడా సపరేట్గా కేటగిరీ వైజ్, ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సపోజ్ మీరు ఇక్కడ క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్షాప్, లోకో వర్క్స్, అలాగే చాలా ఉన్నాయన్నమాట. చెన్నై డివిజన్ ఉంది. అలాగా దాంట్లో కూడా వేరియస్ ఇవి అయితే ఉన్నాయి. మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలన్నమాట. అప్లై చేసే ముందు మీ ట్రేడ్, మీ కేటగిరీ, మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలాగా. సపోజ్ ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కొన్ని డివిజన్స్లో కొన్ని ట్రేడ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోవాలి.
చెక్ చేసుకొని మీ యొక్క ఐటీఐ ట్రేడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. మొదటి యూనిట్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్లై ఐటీఐ బేస్లో, ఫ్రెషర్ బేస్లో, 10th క్లాస్ బేస్లో, తర్వాత డివిజన్, తర్వాత ట్రేడ్ అనమాట. ఐటీఐ ట్రేడ్ ఇలాగా ప్రొసీడ్ నెక్స్ట్ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. సో ఇవన్నీ మన తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు అనమాట. అందుకని వీళ్ళు ఇక్కడ ఒక నోట్ అయితే చూపిస్తున్నారు, జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. తర్వాత ఓకే అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇలాగైతే వచ్చింది. సో ఇక్కడ క్యారేజ్ వర్క్స్ పెరంబూరు నేనైతే సెలెక్ట్ చేసుకున్నది వచ్చిందనమాట. ఇక్కడ అప్లై యాజ్ ఐటీఐ, ఎంగేజ్మెంట్ యూనిట్ ఇన్ చెన్నై డివిజన్, ఫిట్టర్ ట్రేడ్ అనమాట. ఓపెనింగ్ డేట్ 22 జూలై, క్లోజింగ్ డేట్ 12th ఆగస్టు. ఇలాగైతే వచ్చిందనమాట. ఇక్కడ 6 స్టెప్స్ అయితే ఇచ్చారు అప్లికేషన్ ప్రాసెస్లో. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా మనం ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట. ఈమెయిల్ ఐడి కావాలి, మొబైల్ నెంబర్ కావాలి, యూనిక్ ఐడి లేదంటే ఆధార్ కార్డ్ నెంబర్ కావాలన్నమాట. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు అనమాట. ఈ టిక్ ఆన్ చేయాలి. క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగైతే వచ్చింది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదని చెప్తున్నారు. యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రం 100 రూపీస్ పే చేయాలని చెప్తున్నారనమాట. టిక్ ఆన్ చేయాలి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పాలి. ఇలాగైతే వచ్చిందనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ అయితే సెలక్షన్ కాదు, ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇంకా జెండర్ మీరు మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా మ్యారీడా. అలాగే కమ్యూనిటీ యూఆర్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఎస్సీ ఎస్టీ సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ యాజ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ ఇది మనకి యాక్ట్ అప్రెంటిస్ కాబట్టి దీనికి ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే ఉండవన్నమాట. మామూలు రెగ్యులర్ జాబ్స్ అయితే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వాళ్ళకి ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇస్తారు. దీనికి మాత్రం లేదనమాట. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఎంటర్ చేసుకోవాలి. ప్రొసీడ్ టు నెక్స్ట్ బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అంటే అడ్రస్ ఎంటర్ చేయాలన్నమాట. మీ యొక్క అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది, తెలంగాణ వాళ్ళకి లేదు కాబట్టి ఇక 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే వస్తాయి, చిత్తూరు, నెల్లూరు మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫోటో అప్లోడ్ చేయాలన్నమాట. ఈ విధంగా టిక్ పెట్టినట్టుగా ఉండాలి, ఇలా ఉండకూడదు అనమాట. ఇక్కడ బ్రౌజర్ అనేది ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. 3.5 x 4.5 సెంటీమీటర్స్ ఉండేలాగా చూసుకోవాలి. జేపీజీ ఫార్మెట్ 75 KB వరకు మీరైతే అది అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఒక 2 నెలల లోపు తీసుకున్నటువంటి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ అనమాట. స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ బోర్డు అనమాట, సిబిఎస్ఈ బోర్డు, స్టేట్ బోర్డు. ఇంకా మీరు ఏ స్టేట్లో 10th క్లాస్ చదువుకున్నారో ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 10th క్లాస్ ఏ ఇయర్లో చేశారో, తర్వాత రోల్ నెంబర్ అని లేదంటే సర్టిఫికేట్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ సిబిఎస్ఈ క్లాస్ 10కి సంబంధించి సిజిపిఏకి సంబంధించి ఒక నోట్ అయితే ఇచ్చారు. మీకు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్లో మీకు ఎంత గ్రేడ్ వచ్చింది అనేది ప్లస్ చేసుకోవాలన్నమాట. సపోజ్ 5 సబ్జెక్ట్స్ అనుకుంటే ఇలాగా ప్లస్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. సపోజ్ 5 సబ్జెక్ట్స్కి 43 అయితే బై 5 వేసుకుంటే మీకు యావరేజ్ 8.6 వచ్చింది. సపోజ్ మీరు మల్టీ బై ఫ్యాక్టర్ 9.5 × 8.6 వేసుకుంటే ఇక్కడ 81.7% వస్తుంది. డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట సిబిఎస్ఈ వాళ్ళు. ఇంకా స్టేట్ బోర్డుకి సంబంధించి డైరెక్ట్గా ఈ యొక్క పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకోమని చెప్పేసి ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ గ్రేడ్ వేసుకుంటే పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. మీరు సపోజ్ 7 అంటే మొత్తం మీద యావరేజ్ అనమాట. 7.5 వేస్తే 71.25 వస్తుంది. అలాగే 8.5 వేస్తే కనుక 80.75 ఇలాగా ఆటోమేటిక్గా చూపిస్తుంది. మీకు ఒకవేళ పర్సంటేజ్ సిస్టంలో ఉంటే కనుక డైరెక్ట్ పర్సంటేజ్ కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. ఇలాగ వేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. గ్రేడ్ అయినా పర్వాలేదు, లేదంటే ఆ యొక్క డైరెక్ట్ పర్సంటేజ్ మార్క్స్ కానీ ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఎన్సివిటి ఒకటే ఇచ్చారు. సో ఇక్కడ ఫెడరల్ ఆటోమేటిక్గా వచ్చింది. ఏ ఇన్స్టిట్యూట్లో ఈ యొక్క ఇది చేశారు అనేది ఐటీఐ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. బోర్డు అనమాట, ఏ బోర్డులో మీరు ఐటీఐ చేశారు, స్టేట్ అనమాట, ఏ స్టేట్లో చేశారు, ఇయర్ ఆఫ్ ఎగ్జామ్ అనమాట ఎంటర్ చేసుకోవాలి. సర్టిఫికేట్ రోల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. మార్క్స్ అనమాట, టోటల్ మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత
ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఐటీఐకి సంబంధించి పర్సనలైజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. లాస్ట్ స్టడీ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ టీసీ నెంబరు, ఇయర్ ఆఫ్ సర్టిఫికేట్. సపోజ్ మీరు 10th క్లాస్ ఆపేస్తే ఐటీఐతో ఇక్కడ దానికి సంబంధించినటువంటి లాస్ట్ స్టడీ ఇన్స్టిట్యూట్ చూడండి, స్కూల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, టీసీ నెంబర్ ఇవ్వాలి, ఇంకా ఇయర్ ఆఫ్ సర్టిఫికేట్ అనమాట, ఏ ఇయర్లో అనేది. సపోజ్ మీరు ఐటీఐతో ఆపేస్తే ఐటీఐ ఇయర్ అనమాట, లాస్ట్ ఇయర్ ఆఫ్ సర్టిఫికేట్. అట్లాగే టీసీ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, అలాగే ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, ఏ ఇన్స్టిట్యూట్లో ఐటీఐ చేశారు. నెక్స్ట్ ప్రొసీడర్ నెక్స్ట్ అన్న బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ డే సెలెక్ట్ చేసుకోవాలి, మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఇయర్ కూడా మీరు ఇక్కడ ఈ యొక్క క్యాలెండర్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ ఆన్ 22 జూలై 2024కి మీ ఏజ్ అయితే చూపిస్తారనమాట. చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా. దాని ప్రకారం మీరు ఇక్కడ ఇదైతే సరిపోతుంది. ఇంకా ఎంటర్ పర్సనల్ బాక్స్ ఐడెంటిఫికేషన్ ఇక్కడ మోల్స్ అనమాట, పుట్టుమచ్చలు ఎక్కడున్నాయి అనేది యాజ్ పర్ 10th క్లాస్ దీని ప్రకారం ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇట్లాగే ఎంటర్ అయితే చేసుకోవాలి. యాజ్ పర్ యొక్క మార్క్స్ మెమోస్ ప్రకారం 10th క్లాస్ ప్రకారం మీ యొక్క మోల్స్ ఎక్కడ ఉన్నాయి పుట్టుమచ్చలు అనేది. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే అక్కడ వాళ్ళ యొక్క టైప్ ఆఫ్ డిజబిలిటీ మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా ప్రొసీడ్ టు ప్రివ్యూ అప్లికేషన్, ఇక్కడ ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ ఈ క్యాప్చర్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్ మోడిఫై డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మోడిఫికేషన్స్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే దీని మీద క్లిక్ చేసి మోడిఫై చేసుకోవాలి. లేదంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ 1 టైం పాస్వర్డ్ ఓటీపీ అయితే వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట, తర్వాత మనకి చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదు. సో అందుకని ఇక్కడ మనకు కన్ఫర్మ్ డీటెయిల్స్ అనే ఒక బటన్ అయితే వచ్చిందనమాట. అన్ని ప్రాపర్గా ఉంటే కనుక మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత అన్ని కరెక్ట్గా ఉంటే ఎస్ అన్నారు, లేదంటే నో అని చెప్పేసి కరెక్ట్ మోడిఫై డీటెయిల్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి బ్యాక్ అయితే వెళ్ళి మీరు మోడిఫై అయితే చేసుకోవచ్చు. లేదు ప్రాపర్గా ఉన్నాయనుకుంటే ఎస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఎంటర్ 1 టైం పాస్వర్డ్ అని వచ్చింది, ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. తర్వాత సబ్మిట్ 1 టైం పాస్వర్డ్ అనే బటన్, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఫీజు ఉన్న వాళ్ళకి ఇక్కడ పే ఆన్లైన్ అనే బటన్ వచ్చింది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. లేని వాళ్ళకి డైరెక్ట్గా సబ్మిట్ అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ 100 రూపీస్ చూపిస్తున్నారు. మెయిల్ క్యాండిడేట్స్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అనమాట. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్స్ వచ్చాయి. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మీరు ఫీజు పే చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్సీ చెన్నై ఏదైతే ఉందో యాక్ట్ అప్రెంటిస్ 2438 వేకెన్సీస్కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు చిత్తూరు నుంచి వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా వేరే వాళ్ళ కోసం అయితే మన సదరన్ ఎస్సీఆర్ రైల్వే ఉంది కాబట్టి అది నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి అదైతే మనకి తెలంగాణకి సంబంధించి అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు.